వచ్చిన కొత్తలోనే దీన్ని స్టడీ చేస్తే ఏం తెలిసిందనంటే మొత్తం ఇది యూనివర్స్నే కనెక్ట్ చేస్తుందంటే ఈ బిజినెస్. అర్థమైంది మీకు? టోటల్ యూనివర్స్, ప్రపంచం మొత్తాన్ని, విశ్వాన్ని కనెక్ట్ చేసే ఒక మంచి బిజినెస్ అంటే ఇది. ఓకే, అంటే మీరు మీ ద్వారా ఎంతో మందికి మంచిని చేస్తున్నారు. ఓకే, ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ ఆల్. థ్యాంక్ యూ డైరెక్టర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. తొందరగా నెక్స్ట్ లెవెల్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ మార్నింగ్. నాకు మీటింగ్ అయిపోతుంది, నాకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు మాట్లాడకూడదు, ఆగస్ట్ డైలాగ్ ఉంది కదా. ఈ రోజు ఏం సెషన్ అన్నానండి? ట్రైనింగ్ సెషన్ కాదు, ఓన్లీ బ్లెస్సింగ్ సెషన్. నేను ఫోటోగ్రాఫర్ని ఈజీగా అవ్వచ్చు అని చెప్పి మరొకసారి ప్రయత్నం చేస్తే జస్ట్ 8 months లో కంపెనీ ద్వారా త్రూ కంపెనీ కార్పొరేషన్ ద్వారా వెన్యూ కార్ కూడా తీసుకోవడం జరిగింది. త్రూ కంపెనీ కార్పొరేషన్ ద్వారా నా జీవితంలో కార్ చక్రాలు కూడా కొనే స్థితి నాది. జాబ్ రాకపోతే మా కరెంట్ లేదు, నాకు తినడానికి కూడా రేషన్ బీమా దొరకలే. అంటే అలాంటి స్థితి 1 year అయ్యేసరికి 1,02,000 కూడా తీసుకుందండి త్రూ కంపెనీ తరఫున. జస్ట్ ఒక 1 year. అంటే ఫ్రెండ్స్ ఒకసారి ఇవ్వండి అండి, నా ముఖానికి ఎవరైనా ₹1,00,000 అంటే నమ్ముతారా? ఈరోజు త్రూ అని వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మావాడు సభాష్, మావాడు త్రూ మాట్లాడుతుంటారు. నిజంగా ఆ రోజు నేను ఉంటే వాళ్ళు మాట్లాడాల ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అర్థమైందా? ఆ రోజు మోగాని విషయం వాళ్ళు వాళ్ళ మాటలు విని ఉంటే ఈ రోజు మావాడు త్రోపు అనేటోళ్ళ. కాబట్టి మీకు కూడా వస్తాయి. ఎందుకంటే ఆ విధంగా ముందుకెళ్తూ జీవితంలో ఫ్లైట్ ఇలా చూసుడు తప్ప కింద చూసుడు చూడలే. కానీ దేవుడి దయ వల్ల 2 సార్లు 3 దేశం తిరిగి వచ్చిన, థాయిలాండ్, వియత్నాం, సింగపూర్. అసలు మామూలు అయిపోయి సింగపూర్లో ఒక దోశ తింటే ఎంత అంటే జస్ట్ $12 మాత్రమే. ఎంత దోశ ఇంటూ 75 రూపాయలు కొట్టండి సార్. దగ్గర 37 ఒక దోశ. నేను తిన్నా ఎంత ప్రౌడ్ తెలుసా? 30 రూపాయలు టిఫిన్ చేయడానికి 100 సార్లు చెప్పింది వ్యక్తి నేను. కానీ ఒక దోశ ఎక్కడ తిన్నా? అవకాశం మీకేనా నాకేనా అందరికి ఉందా? అందరికి లేదు సుమా, ఎవరు చేస్తే వాళ్ళకి ఉంటుంది. గుడ్ మార్నింగ్. ఆ ఫ్లైట్ లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా ఆవిడ 2 సార్లు 3 సార్లు కాదండి, రేపు స్విట్జర్లాండ్ నుండి 3 హారీమూన్ వెళ్ళిపోతున్నాం. కొంతమంది సిగ్గుపడితే హారీమూన్ చెప్పడానికి, మా ఆవిడ మా ఇష్టం. మీరు రావచ్చు, మీరు ఓకే. గుడ్ మార్నింగ్. ఆ విధంగా ముందుకెళ్తూ లాస్ట్ మంత్ మనం తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ 3,81,280 రూపాయలు. బాగుందా? ఫస్ట్ మంత్ 275 రూపీస్ మొగాన విషయంలో, సెకండ్ మంత్ 89 ఇన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడైతే సర్వం గారి కిస్మత్ బాగుందిరా. ఏమంటారు ఇప్పుడు? సర్వం గారిది ఎప్పుడో జాయిన్ అయ్యిండ్రా. నా అదృష్టం బాగుంటే కోట మీద తింటానా? ఏం ఫ్రెండ్స్ మాట్లాడాల? నా అదృష్టం బాగుంటే ఆ పట్ట వర్షం బయట ఉండదా? అంటే జనాలు ఎలా ఉంటారు మార్కెట్లో, మీరు ఏదైనా కొత్తగా పట్టడం పోతే ఫస్ట్ మిమ్మల్ని తిట్టేటలు ఎక్కువ మంది ఉంటారు. మీరు తిట్లు రాలేదంటే మీరు పని చేయట్లేదు. వెస్టేజ్లో తిట్లు వస్తే పని చేస్తుంటే అర్థం. తిట్టాలా, మిమ్మల్ని చూసి ఆశించుకోవాలా, మిమ్మల్ని పారిపోవాలా. నన్ను పారిపోవాలని మా పక్షి కానిస్టేబుల్ ఎగబడతాం మా వెనకాల. బాగా ప్లీజ్ నా ఫోన్ చూసిరా. మా మహేష్ బాబు పీఆర్ ఫోటోగ్రాఫరు. అంటే ఫ్రెండ్స్ చూడండి, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన అందరికీ కూడా కామన్ ప్రాబ్లం ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు నెగిటివ్స్ ఎక్కువ వస్తాయి. వాళ్ళని చూసి భయపడకండి. ఫస్ట్ కారు ఇవ్వండి, సెకండ్ కారు రేపు జూన్ 20వ తారీఖు మా బావుపేట కారు తీయాలి. జూన్ 25కి చిన్న బుడ్డి కారే నా సార్ చెప్పారు. ఏ కారు అది?
మొన్న మంగళగిరి వెళ్ళి ఆ బిఎండబ్ల్యూ కార్ మా శ్రీనివాస్ గారు ఎక్కి డ్రైవింగ్ చేస్తుంటే ఆ మజా ఉంటుంది కదా, ఆహా మామూలు ఫ్రెండ్స్. ఆ మజాను చూసి నాకు అర్థమైంది, ఎస్ నా బిఎండబ్ల్యూ. ఎవరు చూస్తే నాకేంటి, ఎవరు తిట్టు నాకేంటి అంటే పాయింట్ ఏంటంటే, ఎవరికైతే పెద్ద సక్సెస్ కావాలని కోరిక ఉంటుందో వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళని వాళ్ళే పట్టించుకుంటారు, వాళ్ళని వాళ్ళే మార్చుకుంటారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు మీటింగ్ రావట్లేదు, ఎవరు వినట్లేదు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు క్వశ్చన్ చేసుకో. ఎవరైతే ఇది నా అనుకుంటారో సక్సెస్ అవుతారు. కాబట్టి ఈరోజు మన టీంలో 49 మెంబర్స్ కాలేజ్గా సైడ్ ఉన్నారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, 49 కాలేజ్గా సుమారుగా 1000 మంది పైబడి 10,000 నుంచి 1,50,000 ఇస్తున్నారు మన టీంలో. ఒక్కప్పుడు మా బుడ్డ ఒక బండి గ్లామర్ బండి ఉండేది, ఇప్పుడు సెకండ్ కార్ కూడా రెడీగా అవుతున్నాము, మూడోది కూడా ఫారెన్ రెడీ అవుతున్నాము. కాబట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ది గ్రేట్ లెజెండరీ మన ఒక అప్డేట్కి మన మెంటర్కి ఒకసారి థ్యాంక్ యూ గట్టిగా. అలాగే మన కంపెనీ మేనేజ్మెంట్కి ఒకసారి జోరుగా. కాబట్టి అవకాశం పట్టుకొస్తుంది, మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలి. నెక్స్ట్ ఇయర్ ఇదే తునిలో మీరందరూ కూడా మీ కార్ లాంచ్ చేయాలి. ఆ కార్ లాంచింగ్ మీ అందరూ గెస్ట్ రావాలి మనసుతో కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మెల్లగా టీచర్ వచ్చారు. ఎవరైనా టీచర్ ఇంకా పాటలు బాగా చెప్తారు, ఇప్పుడు చెప్తారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ యూర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఓకే, నా పేరు వచ్చి చందు అండి. నేను గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తాను. 2010లో అపాయింట్ అయ్యాను. సో నాకు 14 ఇయర్స్ అవుతుంది జాబ్లో. ప్రజెంట్ నా ఇన్కమ్ వచ్చేసి జాబ్ పరంగా అయితే 75,000 నా జీతం. వెస్టేజ్లో వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. నేను ఇందులో నా హైయెస్ట్ ఇన్కమ్ 1,52,000 నా పార్ట్ టైం ఇన్కమ్. బాగుందా? 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 ఓకే, నేను కూడా ఎక్కడో లాస్ట్ లో కూర్చున్నాను. నా అప్లైనర్ చేతులు వదిలిపెట్టకుండా ఆయన పిలిచిన ప్రతి మీటింగ్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. మీటింగ్స్ 21 మీటింగ్స్ వినండి మీరు. మీ పాకెట్ లో ఒక 50,000 మీ పాకెట్ లో వస్తాయి, మీ అకౌంట్ లో వస్తాయి. అంటే రియల్ గా ఆ 21 మీటింగ్స్ అయిపోయే కల్లా నేను ఒక లీడర్ గా తయారయ్యాను. కొంతమంది లీడర్ ని తయారు చేశాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి ఈ యొక్క అవకాశం ద్వారా నేను కూడా ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళాను. అలానే మా పాపకి అంటే వెస్టేజ్ ద్వారా ఒక ఇంటర్నేషనల్ అవార్డు, మా పాప కూచిపూడి డాన్సర్ అండి. ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తే ఆ కాంపిటీషన్కి వెళ్ళాలి అంటే ఏం కావాలి? మరి నేను నా టీచర్ జాబ్ చూసుకుంటే నాకు మంత్ ఎండింగ్ వరకు ఒక 10,000 కూడా నాకు మిగిలావు. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది మా పాపకి. ఆ యొక్క పార్టిసిపేషన్కి వెళ్ళాను. ఇంటర్నేషనల్లో ఫస్ట్ అవార్డు వచ్చింది కూచిపూడిలో. సో థ్యాంక్ యూ వెస్టీజ్. ఎందుకంటే నేను వెస్టీజ్లో లేకపోతే మా పాపకి ఇంటర్నేషనల్ అవార్డు అనేది రాకపోయేది. సో మనందరికీ అవకాశం ఉంది. వెస్టీజ్ అనేది 100% చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెస్టీజ్లో ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నాను. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ప్రజెంట్ అందరం కూడా యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉన్నాము. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం రోజు పనిచేస్తే నెలకి డబ్బులు తీసుకుంటాం 30 రోజులకి. అదే ఎన్ని సంవత్సరాలు పనిచేసినా, 30 సంవత్సరాలు పనిచేసినా మళ్ళీ నేను 30 రోజులు పని చేయకపోతే నాకు శాలరీ అనేది రాదు. కానీ వెస్టింగ్ లో నేనేం తెలుసుకున్నాను, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక 2 ఇయర్స్ ఇక్కడ కూడా నిరంతరంగా పనిచేస్తే నాకు 3 జనరేషన్ ఇన్కమ్ వస్తుందని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారా నేను నా పిల్లలు మీ అందరం కూడా ఎక్కడికి వెళ్ళినా కార్లో బిందాస్ గా వెళ్తూ ఉన్నాము. నా టీంలో గుడ్ మార్నింగ్. నా టీంలో 10 మంది కార్ అచీవర్స్ ఉన్నారండి. ఆల్రెడీ 6 కార్లు తిరుగుతున్నారు. ఇంకో 4 కార్లు ఇంకో 2 months లో లాంచ్ చేయబోతున్నాను. అండ్ నా యొక్క డ్రీమ్స్ వచ్చేసి రేపు June 10వ తారీఖు కల్లా నా ఇన్కమ్ 5 lakhs రావాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాను. అండ్ నా యొక్క ఇయర్ ఎండింగ్ December కల్లా నా ఇన్కమ్ 10 lakhs ప్లస్ తీసుకోవాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను కూడా భద్రాచలం అండి, మా భద్రాచలం దగ్గర కొత్తగూడెం, అక్కడ నుంచి నా టీంతో వచ్చాను. సో ఇక్కడ ఈ యొక్క కార్ అచీవర్స్ ఈరోజు ఎవరైతే కార్ అచీవర్స్ అవుతున్నారో వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. వెరీ ఒకసారి వాళ్ళకి క్లాప్స్ ఇవ్వండి ఒకసారి గట్టిగా.
వెస్టేజ్ లో 100% ఒక క్లారిటీ తీసుకొని వర్క్ చేయండి. ఇప్పుడు ఎవరైతే ఈ మీటింగ్ వచ్చారో మీరు ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్ లో మనం ప్రజెంట్ ఏదైతే ప్రొఫెషన్ లో ఉన్నామో ఈ ప్రొఫెషన్ లో ఉంటే రాబోయే 2 years లో కార్ వస్తుందా, కార్ ఫండ్ వస్తుందా, హౌస్ ఫండ్ వస్తుందా, నా అకౌంట్ లో 1,00,000 పైన ఆదాయం వస్తుందా అనేది ఒక క్లారిటీ తీసుకోండి. అదే కనుక 1 year కనుక మీరు ఇక్కడ వెస్టేజ్ సిస్టమ్ లో కనుక మీ అప్లైనర్ చెప్పినట్టుగా కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఈ 4 కూడా మీరు తీసుకుంటారు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఎవరండి ఈయన? గవర్నమెంట్ టీచర్, నెలకి 70,000 ఆదాయం. అదే మనకు వస్తే చేస్తామా? చెయ్యం. చేస్తామా? కానీ సార్కి చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. సార్ ప్లస్ మేడం కూడా ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, అంత దూరం నుంచి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ గా మరి ఇంకొక లీడర్ ఉన్నారు, మరి ఆయన కూడా ఇన్కమ్ తెలుసుకున్న మంచి సెషన్కి వెళ్ళిపోతాం. ట్రైనర్ గారు ఒకసారి మరి బొబ్బులు ట్రైనర్ గారు ఫస్ట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ కంపెనీకి రాకముందు జస్ట్ 10th క్లాస్ వరకు చదువుకొని ఒక విలేజ్ లో టైలరింగ్ చేసేవాడిని. 10,000 రూపీస్ ఇన్కమ్ కోసం చాలా అంటే స్ట్రగుల్ ఉండేది, ఇన్కమ్ సరిపోయేది కాదు. ఇటువంటి టైంలో ఒక గాడ్ గిఫ్ట్ లాగా సాహసాన్ని వచ్చి నాకు వెస్టీస్ కోసం చెప్తే స్టార్ట్ కాకపోతే చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ అయితే ఉండేవి. నాకు ఈ బిజినెస్ అర్థం అవడానికి, ఈ బిజినెస్ లో కమిట్ అవ్వడానికి నాకు 2 years పట్టింది. కొన్ని మీటింగ్స్ కి సెమినార్స్ వచ్చిన తర్వాత కంపెనీ ద్వారా పొటెన్షియల్ అర్థమైంది, ఇందులో ఉండే ప్రొడక్ట్స్ వాల్యూస్ బాగా అర్థమయ్యి ఇండస్ట్రీ పవర్ తెలిసింది. ఈ బిజినెస్ లో మనం గట్టిగా 1 year 2 years సీరియస్ గా వర్క్ చేస్తే ఈజీగా 1,00,000 రూపాయలు తీయొచ్చిన ఆలోచన వచ్చింది 2016 లో. ఎంతమంది లీడర్స్ ని నేను చూశాను, చదువు లేని వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు కాబట్టి మనం కూడా చేయొచ్చిన ఆలోచన వచ్చింది. అలాగే బిజినెస్ లో స్టార్ట్ అయ్యి డైరెక్ట్ సిల్వర్ గోల్డ్ ఇలా అవుతూ 10,000 15,000 20,000 25,000 30,000 ఇలా ఇన్కమ్ తీసుకుంటూ ఒకసారి ఒక 70,000 ఇన్కమ్ వచ్చేసరికి వెస్టీజ్ లో డైమండ్ అనే పొజిషన్ ఉండేటప్పుడు వెస్టీజ్ ద్వారా కార్ తీసుకోవడం జరిగింది 2018 లో. అలాగే 2020 లో కౌంట్ కంప్లీట్ చేశాను. నియర్లీ 1,97,000 ప్లస్ చెక్ వచ్చింది. అలాగే 2020 కోవిడ్ తర్వాత యూసీడ్ అయ్యింది. వెస్టీజ్ లో నాకు హైస్ట్ చెక్ 2,21,400 రూపీస్ తీసుకోవడం జరిగింది వెస్టీజ్ లో. వెస్టీజ్ కంపెనీ కానీ నాకు పరిచయం కాకుండా ఉంటే నేను జీరో. ఎందుకంటే ఆ 10,000 కోసం ఆ విలేజ్ లో ఉండేవాడు. ఓకే, తల్లిదండ్రులకు లైఫ్ ఇస్తే నాకు తర్వాత జన్మించిన వ్యక్తి మన సాహు సార్. ఎందుకంటే ఈరోజు హ్యాపీగా పెళ్లికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, పండగకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో హ్యాపీగా కార్లో తిరుగుతున్నాం. ఒక మంచి అంటే రెస్పెక్ట్ పెరిగింది సమాజంలో. ఒకప్పుడు వెస్టీజ్ కోసం చెప్తే ఎన్నో కంపెనీ కొత్త ఇలాంటివి చాలా చూసాం, చాలా విన్నాం అని చెప్పి ఎగతాలు చేసేవారు, డిస్కరేజ్ చేసేవారు, అసలు దూరంగా చూసి పారిపోతూ ఉండేవారు. ఇంట్లో మా అంటే ఫ్యామిలీ తరఫు నుంచి, అత్తవారి తరఫు నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. కానీ ఈరోజు ఏంటంటే నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు డెవలప్ అయ్యావని చెప్పేసి ఈ రోజు మనం చెప్పడం జరుగుతుంది. మనం ఈ బిజినెస్ లో ఒక 1 year నుంచి 3 years నిలబడి వర్క్ చేస్తే చాలండి అద్భుతాలు మనం చూడవచ్చు. మన ఫ్యామిలీకి మంచి బెటర్ లైఫ్ ఇవ్వచ్చు. నేను కూడా బిజినెస్ లో డిసైడ్ అయ్యింది దేనికోసం అంటే, నాకు ఫైనల్ గా సాహు సార్ ఒకే విషయం చెప్పారు, మీరు ఎక్కడ పని చేసిన ఇన్కమ్ వస్తుంది, మీరు చేసే టైలరింగ్ లో నెలకి ఒక 1 lakh ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది, ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం ఉంది, ఒక కార్లో తిరిగే అవకాశం ఉంటే మీ వర్క్ మీరు చేయండి. అవి లేవు అనుకుంటేనే నాతో మీరు ఒక 1 year కమిట్మెంట్ అవ్వండి, పార్ట్ టైం గా చేయండి అని చెప్పారు. జస్ట్ ఆ మాటల వల్ల నేను బిజినెస్ లో కమిట్ అయ్యి ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చి ఎంతమంది లీడర్స్ చూసి ఈ రోజు ఒక మంచి లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరికి అవకాశం ఉంది. వెస్టీజ్ ద్వారా నేను 3 times ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చాను. అలాగే ఈ రోజు వెస్టీజ్ ద్వారా మాకు హౌస్ ఫండ్ వస్తుంది. నేను ఉండేది బొబ్బులి. మాకు బొబ్బులి అంటే కొంచెం మా ఏరియాలో మన తుల్లాగే బొబ్బుల్లో 1 కోటి రూపాయలు పెట్టి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి 2025 కల్లా అని చెప్పి టార్గెట్ తో ఉన్నాను. అలాగే ఈ రన్నింగ్ కల్లా వెస్టీజ్ ద్వారా 5 lakh మంత్లీ రన్ చేయడం టార్గెట్ తో వర్క్ చేయడం జరుగుతుందండి. ఎంతమంది ఈరోజు ఫస్ట్ టైం వస్తే ఇక్కడికి మీటింగ్ ఏంటి అందరు కొత్తలే? ఎంత అదృష్టం అంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి వచ్చిన లీడర్స్ అందరినీ చూస్తాను. అదండి మధ్యలో నడుస్తున్నారు కదా ఒక ఆయన, ఎవరు తెలుసు ఆయన? మంజంపులి. ఎస్, మరి ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వెస్టేజ్ నమ్మి వెస్టేజ్ చేసుకున్నప్పుడు మీకేం ప్రాబ్లం? మీకేం ప్రాబ్లం? అవునా కదా? ఒక టీచరు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ గవర్నమెంట్ జాబులు నుంచి 70-80 లక్షల తీసుకుని జాబులు ఉన్న వాళ్ళే చేస్తున్నారు. మనం చేయొచ్చా లేదా?
ఎస్ ఫస్ట్ ఎవరికి అర్థం కాదండి మా ఫ్రెండ్ శంకర్ అండి, మేమిద్దరు కలిసి చిన్నప్పుడు క్లాస్మేట్స్. మరి అలాంటి వ్యక్తి వెస్టేజ్ అవకాశం తీసుకొని 2018 ఆగస్టు 27వ తారీఖు మా ఇంటికి తెల్లవారు 4:30కి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు నాకు చాలా సరాకు ఉంది. బట్ మాకైతే జాయిన్ అయ్యాను. ఎందుకో తెలుసా, నైట్ మ్యారేజ్కి వెళ్ళాను. రెండో రోజు మార్నింగ్ నాకు 4:30కి ఇంటికి వచ్చాను. మా వాడు 5 o'clock వచ్చి ప్లాన్ చెప్తుంటే నాకేమీ అర్థం లేదు. కానీ కేవలం ఒక్క విషయమే జాయిన్ అయ్యానండి. మా ఫ్రెండ్ అని చెప్పాడు కదా, ఏ ఫ్రెండ్ అయినా పాడు చేస్తాడా? నీకు చెప్పిన అందరూ కూడా మిమ్మల్ని అలాగే తయారు చేయడానికి వచ్చారు. సో అలాగా ఆ రోజు నేను అవకాశం తీసుకున్నప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి నేను అలోవెరా అనే ఒక క్యాప్సూల్ వాడి టాబ్లెట్ వాడిన తర్వాత నాకు చాలా రిజల్ట్ వచ్చాక సిస్టమ్ నచ్చింది. ఈరోజు చాలా మంది ఫస్ట్ టైం ఈరోజు వచ్చిన వాళ్ళు అందరూ ఎంత అదృష్టవంతులు అంటే ఎస్టైలో జాయిన్ అయ్యారంటే ఇక్కడ మీటింగ్ తెలుసు, అప్పుడు ఈ మీటింగ్లో ఉండవు కాదు. కానీ ఈరోజు జాయిన్ అయ్యి డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చారంటే పెద్ద లీడర్స్ అందరూ చూశారు. నాకు 2-3 నెలల టైం పట్టింది పెద్ద మీటింగ్లో వెళ్ళడానికి. సో అలా ఫస్ట్ మంత్ ఏమో ఆ ప్రోడక్ట్ ఎప్పుడైతే విన్నాడో ఫస్ట్ మంత్ 314 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఎంతండి? 314 రూపాయలు తీసుకున్న తర్వాత నాకు ఈ బిజినెస్ అర్థమైంది. ఏంటి, ప్రోడక్ట్ వాడితే ప్రాబ్లం క్లియర్ అయింది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ వచ్చింది. బాగుందా లేదా? సో ఇప్పుడు చెప్పడం తప్ప నేను ప్రోగ్రామ్కి వెళ్ళా, అంటే ఫొటోస్ తీయడానికి వెళ్ళినా, స్టూడియోలో ఉన్నా. నా పని ఏంటంటే ఆ రోజు నుంచి రెస్టారెంట్ చెప్పడం. అలా చెప్తూ సెకండ్ మంత్ 1100 రూపాయలు, థర్డ్ మంత్ 2200 రూపాయలు, అలాగా 4 నెలల్లోనే ప్రాన్స్ గారికి అయ్యాను. ఈ బిజినెస్ లో 13,750 రూపాయలు వచ్చిందండి. సో అలాగే నెక్స్ట్ మరొక 12 నెలల్లో స్టార్ అయ్యాను. స్టార్ గా 76,000 రూపాయలు 14 నెలలు తీసుకోవడం జరిగింది. 14 నెలల్లో 76,000 చెక్ వచ్చే ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను రెస్టారెంట్కి వచ్చినప్పుడు 14 సంవత్సరాలు ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాను. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వెస్టేజ్లో మాత్రం 14 నెలల్లోనే 76,000 చెక్ తీసుకున్నాను. కానీ 14 సంవత్సరాలు నేను ఫోటోగ్రఫీ 15 లక్షలు పెట్టుబడి పెట్టి కెమెరాలు అవి పెట్టి చేశాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏమీ లేదు, డైలీ చేయాలి కదనేసి డిసైడ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసిన వెంటనే నాకు ఇందులోని కరెక్ట్గా 18 నెలల స్టూడియో అన్ని కూడా అమ్మేసి ఫుల్ టైం వేసిన పెట్టారు. ఈ బిజినెస్ లో ఎవరు కూడా ఫస్ట్ ఫుల్ టైం రావద్దు. ఏంటంటే నమ్మకం, మీకంటే ఒక ఇన్కమ్ వచ్చే ఒక పార్ట్ టైం అయినా చేయండి వెస్టేజ్. అంతేగాని వెస్టేజ్ అనే అవకాశం వదులుకుంటే మరి అలా తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది. కొత్తగా 14 నెలల తర్వాత డిసైడ్ అయ్యాను, వెస్టేజ్ చేస్తే లైఫ్ బాగుంటుంది అనుకున్నాను. మరొక 4 నెలలు 1,03,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ అయితే కరోనా టైంలో వచ్చింది. ఎప్పుడండి? కరోనా టైంలో వచ్చింది. చక్కగా తీసుకున్నాను. తర్వాత కరోనా వచ్చింది. ఇంట్లో నుండి జూమ్ మీటింగ్ చేసుకుంటూ నా నెక్స్ట్ మంత్ కూడా 1,02,000 చెప్పి తీసుకున్నాను. సో అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది. ఫుల్ లాక్డౌన్లోనే కరోనా టైంలో ఫస్ట్ గా రాదే వైజాగ్లో. మరి నేను అండ్ లక్ష్మీ మేడం గారు కూడా ఓక్స్ వ్యాగన్ కూడా తీసుకోవడం జరిగింది. సో అలాగా రీసెంట్ గా లాస్ట్ మంత్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ హైయెస్ట్ ఇన్కమ్ 1,44,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో మరి బాగుందా లేదా? మాకేనా మీకుద్దా? ఈ రోజు మాత్రం మీరు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు? ఎందుకంటే అలా పొంగిపోతారు. అబ్బా భలే మంచి ఆపర్చునిటీ వచ్చింది అనేసి ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే పొడుస్తుంది అనమాట. పొడిచిన వెంటనే మనం అక్కడ ఫెయిల్ పోతాం. ఓకేనా? సో అలాంటి ఏం పెట్టుకోకుండా డ్రీమ్ పెట్టుకోవడానికి, అలాగే నాకు ఇయర్ ఎండింగ్ కల్లా కంపల్సరీగా నెలకి 5 లక్షల ఇన్కమ్ తీసుకోవడం ఒక బలమైన డ్రీమ్తో చేస్తాం. అండ్ అలాగే నా నెక్స్ట్ లగ్జరీ కార్ ఏంటంటే BMW కార్ తీసుకొని డ్రీమ్తో వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్రౌడ్ డైరెక్టర్స్ అంటే 6 కంప్లీట్ చేస్తే క్రౌడ్, 8 మందిని చేస్తే యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్, మరి 12 మందిని చేస్తే DCD డబల్ క్రౌడ్ డైరెక్టర్. ఎస్, మరి అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు మనకి ఒక స్పెషల్ గెస్ట్ గా డాక్టర్ బాబు గారు మనకి ఇన్వైట్ చేశారు. మరి ఆయన ఎవరో తెలుసా? ఎవరండి? పెయింటర్. మరి పెయింటర్ వల్లి గారు మన కోసం చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రావడం జరిగింది. మరి ఒక పెయింటర్ గా ఉండి కెరియర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నెలకి 4 లక్షల ఇన్కమ్ తీసుకున్నారు. అండ్ బాలి గారిని ఎంతమంది చూశారు? ఫోటోలో కాదు, డైరెక్ట్ గా. బాలి గారిని ఇంటికి వస్తే ఎలా ఉంటది? సూపర్. ఆ అదృష్టం ఆయనకు వచ్చింది. ఆయన సొంత వెస్టేజ్ ఒక హౌస్ కొట్టి ఆ ఇంటికి ఇన్వైట్ చేశారు బాలి గారిని. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు గెస్ట్ గా ఇచ్చారు. మరి సార్గా పెయింటింగ్ మంచి అదేమంటారు పుట్టి పెడతారు ఈ రోజు అందరికి. ఆ పుట్టి ఎలా ఉంటుందంటే ఎక్కడ పడితే అక్కడ అనిపించేస్తారు. ఓకే, మరి ఆ పుట్టి తీసుకోవాలంటే అందరూ లేచి నిల్చొని చక్కగా సార్ ఇన్వైట్ చేస్తున్నాం. మరి అందరూ కూడా సాగంగా
పూర్తి కావాలన్నా ఉద్యమించండి. సాంగ్ నేను పాడేస్తాను. ప్లీజ్ వెల్కమ్ సార్ మిస్టర్ వల్లి సార్. ఓకే థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. సద్గురు సాగు గారికి ఓకే అయిపోయిందా సార్? జోరుగా అంటే చెప్పగలనా అంటే ఏమన్నా తెలియలేదు, చప్పట్లు కొట్టాలా ఎంత ఎక్కువ చప్పట్లు కొడితే మనకు కూడా అంత చప్పట్లు వస్తుంది. సార్ సార్ మహేష్ సార్ మహేష్ సార్ యూజ్ ఇట్ ఫీల్ ఇట్